ఎకనామిక్ క్లాస్ కదా పార్టీ పెడుతున్నాడు ఏంటి అనుకోకండి. సో ఎకనామిక్ క్లాస్ కూడా వస్తది. ఈవినింగ్ 5 లోపు వస్తది. నేను ఇప్పుడు పాలిటీ కొంచెం రివిజన్ చేస్తుంటే చిన్న డౌట్ వచ్చింది. అంటే ఇవి చాలా మందికి చారిత్రక నేపథ్యం అనేది కొంచెం కన్‌ఫ్యూజింగ్‌గా ఉంటది. కన్‌ఫ్యూజింగ్ అంటే కాదు, గుర్తుపెట్టుకోవడం కష్టం ఉంటది. సో ఇట్లా స్మార్ట్ నోట్స్ రాసుకుంటే ఈజీగా గుర్తుంటది కదా! సో రాసుకుంటారనే ఉద్దేశ్యంతో పెడుతున్నా. ఎవరికైనా కావాలనుకుంటే రాసుకోండి. ఇంకా స్పీడ్‌గా ఒక ర్యాపిడ్ రివిజన్ లాగా రివిజన్ చేసుకుందాం. సో మనకి రాజ్యాంగ చారిత్రక నేపథ్యం ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే బ్రిటిష్ రూల్ నుంచి వస్తాయి కదా! సో బ్రిటిష్ వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారంటే 1600 సంవత్సరంలోన క్వీన్ ఎలిజబెత్ పర్మిషన్ ఇస్తే 1608లోనే ఈస్ట్ ఇండియా కంపెనీ ఇండియాకి వస్తది. సో 1765లోన 1764లో బాక్సర్ యుద్ధం తర్వాత 1765 నుంచి బెంగాల్, బీహార్ ప్రాంతంలోనే దివానీ హక్కులు సొంతం చేసుకుంటది. సో ఇలా ఉన్న ఈస్ట్ ఇండియా కంపెనీ మీద కొన్ని ఆహ్, అవినీతి ఆరోపణలొస్తాయి. సో ఈ అవినీతి ఆరోపణలు నిజమా కాదని తెలుసుకోవడానికి 1873లోన బర్గోలియన్ కమిటీ వస్తది. సో ఈ బర్గోలియన్ కమిటీ రిపోర్ట్ మేరకు వీళ్ళ మీద రెగ్యులేషన్ పెట్టాలన్నట్లు ఒక రెగ్యులేషన్ యాక్ట్‌ని తీసుకొస్తది. 1773 చార్టర్ చట్టము. దీంట్లో ఏమున్నదంటే మామూలుగా గవర్నర్ జనరల్ ఉంటారు కదా! సో బెంగాల్‌కొకరు, ముంబైకొకరు, మద్రాస్‌కొకరు ఉంటారు. సో వీళ్ళందరినీ తీసుకొచ్చి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ కింద, అంటే బెంగాల్ గవర్నర్‌ని హెడ్ చేసేసి మిగతా ముగ్గురిని ఈయన కిందకి ఉంచేస్తారన్నమాట. సో గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ కింద మిగతా గవర్నర్స్ ఉంటారు. సో ఇక్కడ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ వచ్చేసి మొట్టమొదటి ఆయన వారెన్ హేస్టింగ్స్. ఈయనకి నలుగురు సభ్యులతో కార్యనిర్వహణ మండలి ఉంటది. సో ఇక్కడ నుంచే ఈ యాక్ట్ నుంచే కేంద్రీకృత పాలన స్టార్ట్ అవుతది. కేంద్రీకృతం అంటే తెలుసు కదా! సో అందరి మీద నియంత్రణ ఒకరికే ఉంటది. సో కేంద్రం యొక్క పాలన ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతదనమాట. సో కేంద్రీకృత పాలన 1774లోన సుప్రీం కోర్ట్ ఏర్పడతది. సుప్రీం కోర్ట్‌లో 1+3 అంటే నలుగురు జడ్జిలుంటారు. ఒక ప్రధాన న్యాయమూర్తి, ముగ్గురు న్యాయమూర్తులుంటారు. దీంతో పాటు కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ ఏర్పడింది. కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అంటే తెలుసు కదా! సో ఇక్కడ వాణిజ్య విషయాలు, రాజకీయ విషయాలు అన్నీ చూసుకోవడానికి ఒక కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్‌ని ఏర్పాటు చేస్తారు. నెక్స్ట్ 1781లోన ఈ చట్టానికి సవరణ చేస్తారు. ఈ చట్ట సవరణ ప్రకారం ఏం చేస్తారంటే, ఈ ఈస్ట్ ఇండియా కంపెనీలో పనిచేస్తున్న వ్యక్తులు కానీ, అధికారులు కానీ ఈ సుప్రీం కోర్ట్ పరిధిలోకి రాదనమాట. సో సుప్రీం కోర్ట్ పరిధిలోకి ఎవరు వస్తారంటే, కలకత్తాలో నివసించే ప్రజలు, తర్వాత పన్ను కట్టేవాళ్ళు, దీంతో పాటు ఇంకో లాని కూడా తీసుకొచ్చింది. అంటే ముస్లిమ్స్‌కి ముస్లిం చట్టం ప్రకారమే శిక్షలు విధించేలాగా, హిందూస్ లాగానే హిందూస్ లాల మీదనే బేస్ చేసుకొని శిక్షలు విధించేలాగా ఒక లాని తీసుకొచ్చిందనమాట. నెక్స్ట్ 1784లోన పిట్స్ ఇండియా చట్టం. ఈ పిట్స్ ఇండియా చట్టంలో మనకి ఇంపార్టెంట్ ఏమున్నాయంటే, ఈ పిట్స్ ఇండియా చట్టంలో భాగంగానే భారత్‌లో కంపెనీ పరిపాలిస్తున్న భూభాగాల్ని గుర్తిస్తారు. దీంతో పాటు ఈ ఇండియాలో పరిపాలన మీద బ్రిటిష్, అంటే ఇక్కడ పరిపాలించేది ఈస్ట్ ఇండియా కంపెనీనే. కాకపోతే ఈస్ట్ ఇండియా కంపెనీ మీద ఆధిపత్యం ఎవరికుందంటే బ్రిటిష్‌కి. సో పాలనలోన బ్రిటిష్‌కి సర్వోన్నత అధికారం ఎక్కడి నుంచి వచ్చిందంటే పిట్స్ ఇండియా యాక్ట్ నుంచి వచ్చిందనమాట. సో ఇక్కడ ద్వంద్వ పాలన స్టార్ట్ అవుతది. ద్వంద్వ పాలన ఎందుకు స్టార్ట్ అవుతదంటే, మనకి ఆల్రెడీ 1773లోన కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ ఉన్నది. ఇక్కడ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ తీసుకొస్తారనమాట. కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ వచ్చేసి వాణిజ్య విషయాలకు సంబంధించి కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ ఉంటారు. రాజకీయ విషయాలకు వచ్చేసి బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఉంటదనమాట. నెక్స్ట్ 1786లోన ఇంకో చిన్న సవరణ చట్టం ఉంటది. ఇక్కడ ఏంటంటే మనకి గవర్నర్ జనరల్‌గా కార్న్ వాలిస్ వస్తాడు. ఈ కార్న్ వాలిస్ 2 కండిషన్స్ పెడతాడనమాట. ఏం కండిషన్స్ పెడుతున్నా అంటే, ఈయన కార్యనిర్వహణ మండలి ఉంటది కదా! ఈయన కౌన్సిల్ ఇచ్చే నిర్ణయాల్ని ఈయనకు నచ్చకపోతే దాన్ని యాక్సెప్ట్ చేయకోకుండా ఉండడాన్ని, ఇంకొకటి చీఫ్ కమాండర్ అధికారము ఇతనికే ఇవ్వాలన్నట్టు 2 కండిషన్‌లు పెడతాడనమాట. ఈ 2 కండిషన్‌ల కోసం ఈ చట్టం తీసుకొచ్చారు. సో ఈ 2 కండిషన్‌లు యాక్సెప్ట్ చేసి కార్న్ వాలిస్‌ని గవర్నర్ చేస్తారనమాట. నెక్స్ట్ 1793 చట్టము. ఈ చట్టంలోన గవర్నర్స్‌కి ఇంకా విస్తృత అధికారాలు వస్తాయన్నమాట. ఇంకా ఉంటాయి కదా! మద్రాస్ మీద, బొంబాయి మీదే ఎక్కువ అధికారాలు చెలాయించే అధికారము బెంగాల్ గవర్నర్ జనరల్‌కి ఉంటది. ఇంకా వీళ్ళ కంపెనీ పాలన ఉంటది కదా! సో వీళ్ళ కంపెనీ అధికారాన్ని, సో ఇంకా వచ్చే 20 సంవత్సరాల వరకు బ్రిటిష్ నుంచి ఓన్లీ ఈస్ట్ ఇండియా కంపెనీ మాత్రమే ఇక్కడ భారత్‌లోన పరిపాలన చేయగలదు. భారత్‌లో వ్యాపారం చేయగలదు. బ్రిటిష్ నుంచి ఇంకా ఎవరు రావడానికి వీల్లేదు. సో ఇక్కడ గుత్తాధిపత్యం ఇంకా 20 ఇయర్స్ పెంచుతున్నారనమాట. నెక్స్ట్ బోర్డు కార్యదర్శికి, అంటే ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ బోర్డు కార్యదర్శి ఉంటాడు కదా! ఆయనకి బ్రిటిష్ పార్లమెంట్‌లో స్థానం కల్పిస్తారంట. నెక్స్ట్ 1813 చార్టర్ చట్టము. దీంట్లోనే ఏం చేస్తారంటే, ఈ గుత్తాధిపత్యాన్ని రద్దు చేస్తారు. ఇంతకుముందు 20 ఇయర్స్ పెంచింటారు కదా! సో వ్యాపారాన్ని ఈస్ట్ ఇండియా కంపెనీ మాత్రమే ఇండియాలో వ్యాపారం చేసే అనే నిబంధనని తొలగించేస్తారనమాట. సో బ్రిటిష్ నుంచి ఎవరైనా కూడా వచ్చి ఇండియాలో వ్యాపారం చేయొచ్చు. కాకపోతే చైనాతో వ్యాపారంలోను, ఈ తేయాకు వ్యాపారంలో మాత్రమే
ఈస్ట్ ఇండియా కంపెనీ మాత్రమే చేయాలన్నమాట. నెక్స్ట్ 1813లోనే క్రైస్తవ మిషనరీలు వస్తాయి ఇండియాకి. తర్వాత విద్య కోసం 1,00,000 రూపీస్ పెడతారు. తర్వాత స్థానిక సంస్థలకి పన్నులు వసూలు చేసే అధికారం ఇస్తారన్నమాట. స్థానిక సంస్థలకి పన్నులు వసూలు చేసే అధికారం ఇస్తారు. ఎవరైనా పన్నులు చెల్లించకపోతే వాళ్ళకి శిక్షించే అధికారం కూడా ఇక్కడ స్థానిక సంస్థలకు ఇస్తారనమాట. నెక్స్ట్ 1833 చట్టం ప్రకారం గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ని గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా చేస్తారనమాట. ఇప్పుడు బెంగాల్కి మాత్రమే, అంటే బెంగాల్ మాత్రమే అప్పటి వరకు కేంద్రంగా ఉంటుంది కదా, ఇప్పుడు మొత్తం ఇండియా మొత్తం వాళ్ళ చేతుల్లోకి వచ్చేసింటుంది అనమాట. సో ఇక్కడ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా చేస్తారు. సో ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ఎవరంటే విలియం బెంటింగ్. ఈయన కాలంలోన మామూలుగా ఇంతకుముందు ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యాపారం చేసుకునే హక్కు ఉండే కదా, ఇప్పుడు వ్యాపార హక్కులు తీసేసి ఓన్లీ కంపెనీ పాలన కోసం మాత్రమే ఉందన్నమాట. ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది వ్యాపార సంస్థ కాదు, ఇప్పుడు ఓన్లీ పాలన కోసం నియమించబడిన ఒక పాలనా సమితి అనమాట. ఎక్కడి నుంచి 1833 నుంచి. ఇక్కడ 1833లోనే మనకి లా కమిషన్ ఏర్పడుతుంది. సో లా కమిషన్ ఎవరండి ఏర్పాటు చేసింది? సో కామెంట్ చేయండి. నెక్స్ట్ 1853లోనే చార్టర్ చట్టము. సో 1853లోనే ఇంకో చట్టం వస్తుంది. ఇది మినీ పార్లమెంట్ అంటారు. అంటే మినీ పార్లమెంట్ ఎందుకంటారంటే అప్పటి వరకు ఓన్లీ కార్యనిర్వహణ వర్గం మాత్రమే ఉండేది. ఇక్కడ నుంచి లెజిస్లేటివ్ అసెంబ్లీని తీసుకొస్తారు అనమాట. లెజిస్లేటివ్ కౌన్సిల్ తీసుకొస్తారు. ఈ లెజిస్లేటివ్ కౌన్సిల్ అనేది శాసనాలు తయారు చేసుకోవడానికి తీసుకొస్తారు అనమాట. సో ఈ లెజిస్లేటివ్ కౌన్సిల్లోన 6 మెంబర్స్ ఉంటారు. వీరిలోన 4 మన ఇండియా నుంచి ప్రాతినిధ్యం ఇస్తారనమాట. మద్రాసు, బాంబే, ఆగ్రా, బెంగాల్ ఈ ప్రాంతాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తారనమాట. నెక్స్ట్ ఇక్కడ నుంచే సివిల్ సర్వీసులకి బహిరంగ పోటీ ఏర్పరుస్తారు. యాక్చువల్లీ 1833లోనే సివిల్ సర్వీసులకి బహిరంగ పోటీని ఏర్పాటు చేయాలని చూస్తారు. కాకపోతే అక్కడ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ వాళ్ళు ఒప్పుకోరు. సో 1853లో తీసుకొస్తారు సివిల్ సర్వీస్కి బహిరంగ పోటీని. సో నెక్స్ట్ 1858 భారత ప్రభుత్వ చట్టం. అక్కడికి మనకి సిపాయిల తిరుగుబాటు అయిపోయింటుంది. సిపాయిల తిరుగుబాటు తర్వాత మీకు మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఈ 1858 భారత ప్రభుత్వ చట్టాన్ని తీసుకొస్తారు. సో ఇక్కడ నుంచి కౌన్సిల్ చట్టాలు అంటారు అనమాట. కౌన్సిల్ చట్టం అని ఎందుకంటారంటే ఇక్కడ భారత రాజ్య కార్యదర్శి మంచి ప్రభుత్వం కోసం 1858 భారత ప్రభుత్వ చట్టాన్ని తీసుకొస్తారనమాట. సో భారత రాజ్యాంగ కార్యదర్శి ఉంటాడు. ఈయన బ్రిటిష్ మంత్రివర్గంలో ఒక సభ్యుడు అనమాట. ఈయన కింద 15 మంది సలహా మండలి ఉంటుంది. దీన్నే కౌన్సిల్ అంటారు. ఇక్కడ నుంచి వచ్చేవి కౌన్సిల్ చట్టాలు అనమాట. నెక్స్ట్ 1861లో కౌన్సిల్ చట్టం వస్తుంది. ఇంకొకటి 1862లోన లార్డ్ కానింగ్ ఉంటాడనమాట ఈయనకి. సో లార్డ్ కానింగ్ వచ్చేసి మనకి వైస్రాయ్ లాగా ఉంటాడు. తర్వాత లెజిస్లేటివ్ కౌన్సిల్లోన 3 నామినేట్ చేస్తారనమాట. ఇంతకుముందు కూడా నామినేట్ చేస్తారంటే అది వేరే చట్టం, ఇది వేరే చట్టం అనమాట. సో అప్పుడు మనకి ఇంకా చట్టాలు లెజిస్లేటివ్ కౌన్సిల్స్ వచ్చిన తర్వాత ఇందులో 3 నామినేట్ చేస్తారు లార్డ్ కానింగ్ గారు. ఒకరు బెనారస్ రాజు, పటియాలా రాజు, దినకర్ రావు అనమాట. వీళ్ళు 3 లెజిస్లేటివ్ కౌన్సిల్కి నామినేట్ చేస్తారు. నెక్స్ట్ ఇక్కడ నుంచే వికేంద్రీకరణ స్టార్ట్ అవుతుంది అనమాట. మామూలుగా 1833 వరకు 1773 నుంచి స్టార్ట్ అయిన కేంద్రీకృత పాలన అనేది 1833 వరకు కేంద్రీకృత పాలనగానే సాగుతుంది. ఇక్కడ నుంచి వచ్చేసి వికేంద్రీకరణ స్టార్ట్ అవుతుంది అనమాట. వికేంద్రీకరణ అంటే పైన కేంద్రంలో ఉండే అధికారాలు రాష్ట్రాలకి పంచడం అనమాట. సో వికేంద్రీకరణ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంకా వైస్రాయ్కి ఆర్డినెన్సులు జారీ చేసే అధికారాలు ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతాయి. నెక్స్ట్ పోర్ట్ఫోలియో పద్ధతి. పోర్ట్ఫోలియో పద్ధతి అంటే ఏంటంటే ఒక వ్యక్తికి ఒక మంత్రిత్వ శాఖలు ఉంటాయి కదా మనకి, హోమ్ మినిస్ట్రీ అని, రక్షణ శాఖ అని, ఇలా ఆ శాఖల్ని కేటాయించడం అనమాట. సో ఎవరు ప్రవేశపెట్టారు పోర్ట్ఫోలియో పద్ధతి? కామెంట్ చేయండి. నెక్స్ట్ రాష్ట్రాల్లో లెజిస్లేటివ్ కౌన్సిల్స్. రాష్ట్రాల్లో కూడా మామూలుగా లెజిస్లేటివ్ కౌన్సిల్స్ని ఏర్పాటు చేయాలని చెప్పారు. రాష్ట్రాల్లో లెజిస్లేటివ్ కౌన్సిల్స్ అంటే మనకి ఇప్పుడు శాసనసభలు ఉన్నాయి కదా, అలా అనమాట. ఇలా 1862లోన కలకత్తా, బొంబాయి, మద్రాసులోన హైకోర్ట్స్ ఏర్పాటు చేస్తారు. 1866లోన అలహాబాద్లో కూడా హైకోర్టు ఏర్పడుతుంది అనమాట. సో 1862లోన మొదటిసారిగా హైకోర్ట్స్ అనేవి ఏర్పడతాయి కలకత్తా, బాంబే, మద్రాసులోన. నెక్స్ట్ 1892 కౌన్సిల్ చట్టం. ఇందులో ఏం స్పెషాలిటీ ఉందంటే లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యుల యొక్క సంఖ్య పెంచుతారు. ఇక్కడ ఓన్లీ 3 మాత్రమే నామినేట్ చేసేది ఉంది కదా, ఆ సంఖ్యను పెంచుతారు అనమాట. ఇక్కడ అధికార సభ్యులు, అనధికార సభ్యులు ఉంటారు. అధికార సభ్యులు అంటే వాళ్ళు నియమించుకున్న వాళ్ళు, అనధికార సభ్యులు అంటే మన ఇండియాకి సంబంధించిన వాళ్ళు అనమాట. నెక్స్ట్ బడ్జెట్ పై మాట్లాడే అవకాశం కూడా ఇస్తారు. ఆ బడ్జెట్ పైన ప్రశ్నలు వేసే అవకాశం కూడా ఇస్తారు అనమాట ఈ లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఇండియన్స్కి. ఇంకా హౌస్ ఆఫ్ కామర్స్లోన దాదాబాయి నవరోజీ గారికి ప్లేస్ కల్పిస్తారు. నెక్స్ట్ 1909 చట్టంలోన మింటో మార్లే చట్టం వస్తుంది. దీంట్లో లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యుల్ని ఇంకా పెంచుతారు అనమాట. అప్పటి వరకు 16 మంది ఉండేది 60 మందికి పెంచుతారు. ఇంకా వైస్రాయ్ కార్యనిర్వహణ వర్గం. ఇంతకుముందు శాసన నిర్వహణ వర్గం మాత్రమే చోటు ఇచ్చారు కదా, వైస్రాయ్ కార్యనిర్వహణ వర్గంలోనే ఎస్పి సిన్హా గారికి స్థానం ఇస్తారనమాట. నెక్స్ట్ ముస్లిం నియోజకగణాలు కూడా ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతాయి. సో 1909 మింటో మార్లే చట్టంలోన మత నియోజకగణాలు స్టార్ట్ అవుతాయి అనమాట. ముస్లిం మత సభ్యులకు మాత్రమే ముస్లిం నియోజకగణాలు ఏర్పాటు చేస్తారు. సో అందుకే మింటో గారిని అంటారు కదా
మత గణ మత నియోజక గణాల పితామహుడు అన్నట్లు. సో నెక్స్ట్ ఈ కార్పొరేషన్లు, యూనివర్సిటీలు, భూస్వాములు ఉంటారు కదా, వీళ్ళకి కూడా ఈ లెజిస్లేటివ్ కౌన్సిల్లోనే ప్రాతినిధ్యం ఇస్తారనమాట. నెక్స్ట్ 1919 భారత చట్టం వచ్చేసి బాధ్యతాయుత ప్రభుత్వం అంటారు దీన్ని. సో బాధ్యతాయుత ప్రభుత్వం అని ఎందుకంటారంటే అప్పుడు మొదటి ప్రపంచ యుద్ధం వస్తుంది. సో మొదటి ప్రపంచ యుద్ధంలో మీరు మాకు హెల్ప్ చేస్తే మీకు బాధ్యతాయుతమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని 1915లోన స్టేట్మెంట్ ఇస్తారు. అది 1921లో ఈ చట్టం అమల్లోకి వస్తుంది. ఇది వచ్చేసి మాంటింగ్ చేస్ఫర్డ్ చట్టం అంటారు. దీంట్లోన మొదటిసారిగా ద్విసభని ప్రవేశపెడతామండి. కేంద్రంలో ద్విసభ ఉంటుంది, అంటే కేంద్రంలో 2 సభలు, ఉభయ సభలు ఉంటాయి. రాష్ట్రంలో ద్వంద్వ పాలన ఉంటుంది. కేంద్రంలోన మామూలుగా రాజ్యసభ, ఎగువ సభ, దిగువ సభ అంటారు కదా. సో రాజ్యసభని ఏర్పాటు చేస్తారు, అంటే స్టేట్ కౌన్సిల్లో ఒకటి ఏర్పాటు చేస్తారు. అంతకుముందు ఉన్న లెజిస్లేటివ్ కౌన్సిల్ ఒకటి ఉంటుంది, 2 ఉంటాయి. ఇంకా రాష్ట్రంలో ద్వంద్వ పాలన ఉంటుంది. ద్వంద్వ పాలన అంటే రిజర్వ్డ్ జాబితా ఒకటి, ట్రాన్స్ఫర్ జాబితా ఒకటి ఉంటుంది అనమాట. మనకి ఇప్పుడు ఎలా ఉన్నాయి ఉమ్మడి జాబితా, కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా అనేవి ఉన్నాయి కదా, అవి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి అనమాట. రిజర్వ్ జాబితా, ట్రాన్స్ఫర్ జాబితా అని 2 రకాలుగా ఉంటాయి అనమాట. నెక్స్ట్ కార్యనిర్వహణ మండలిలోన 6 మంది ఉంటే 6 మందిలో 3 వచ్చేసి భారతీయులు ఉండాలి. సో ఇలా కార్యనిర్వహణ మండలిలో కూడా మనకి భారతీయులకి ప్రాతినిధ్యం ఇవ్వాలని చెప్పారు. నెక్స్ట్ ఇక్కడ 1909లోన మనకి ముస్లిమ్స్కి మాత్రమే నియోజక గణాలు కేటాయించారు కదా. 1919లోన సిక్కులకి వస్తుంది, క్రిస్టియన్స్కి వస్తుంది, ఆంగ్లో ఇండియన్స్కి వస్తుంది, యూరోపియన్స్కి కూడా వస్తుంది అనమాట. సో వీళ్ళకి కూడా సపరేట్ నియోజక గణాలు ఏర్పాటు చేస్తారన్నమాట. మొట్టమొదటిసారిగా ఓటు హక్కును కూడా కల్పిస్తారు ఇక్కడ. సో ఓటు హక్కు అనేది పన్ను చెల్లించే వారి ప్రతిపాదకన 10% మందికి ఓటు హక్కును కల్పిస్తారు. ఇక్కడ ఇంకొకటి ఏర్పడుతుంది, మామూలుగా బ్రిటిష్ పార్లమెంట్లోన భారత్ హై కమిషనర్ అనే ఒక పోస్ట్ ఏర్పడతామంట. భారత్ హై కమిషనర్కి భారత రాజ్య కార్యదర్శి ఉంటాడు కదా, ఆయనకున్న కొన్ని విధుల్ని ఈ భారత హై కమిషనర్కి ట్రాన్స్ఫర్ చేస్తారు. నెక్స్ట్ 1926లోన యూపీఎస్సీ ఏర్పడుతుంది. మనకి ఇప్పుడు ఉంది కదా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్, అక్కడ ఏర్పడుతుంది అనమాట. సో మొదటిసారిగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది 1926లో ఏర్పడింది. ఇంకా ఈ సంవత్సరంలోనే కేంద్ర బడ్జెట్ని, రాష్ట్ర బడ్జెట్ని వేరు చేస్తారు. కేంద్ర బడ్జెట్ నుంచి రైల్వే బడ్జెట్ని కూడా వేరు చేస్తారు అనమాట. నెక్స్ట్ 1921లోనే నరేంద్ర మండల్ అనేది ఏర్పాటు చేస్తారు. నరేంద్ర మండల్ అంటే మనకి సంస్థానాలు ఉంటాయి కదా, రాజ్య సంస్థానాలు. ఈ సంస్థానాల నుంచి యువరాజులందరినీ కలిపి ఒక టీమ్గా ఏర్పాటు చేస్తారు, అదే నరేంద్ర మండల్ అంటారు, వాళ్ళ ఒక సంఘం అనమాట అది. నెక్స్ట్ సైమన్ కమిషన్. సైమన్ కమిషన్ 1927లో వస్తుంది కదా మనకి, అంటే 1927లో దాన్ని ఏర్పాటు చేస్తారు. 1920లోనే ఇండియాకి వస్తుంది. సో 1930లోనే వీళ్ళు రిపోర్ట్ ఇస్తారు అనమాట. ఈ రిపోర్ట్లో ఏం పేర్కొన్నారంటే భారత్లోన ద్వంద్వ పాలనని రద్దు చేయాలి, సమైక్య వ్యవస్థను ఏర్పాటు చేయాలి, ఈ మత ప్రాతినిధ్యం ఉంది కదా దీన్ని కంటిన్యూ చేయాలి అన్నట్లు చెప్పారన్నమాట. కొన్ని చెప్పారు వాళ్ళ నివేదికలోన. నెక్స్ట్ రౌండ్ టేబుల్ సమావేశాలు కూడా ఏర్పడ్డాయన్నమాట. సైమన్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేసి దానికి తగ్గట్టు మీకు రాజ్యాంగాన్ని కల్పిస్తామన్నట్లు రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేస్తారు. దీంట్లో భాగంగానే మనకి మీరు కూడా ఇలాంటి సైమన్ కమిషన్ లాంటి రిపోర్ట్ తయారు చేసుకోగలరా అనే ఒక ఛాలెంజ్ని తీసుకొని మోతీలాల్ నెహ్రూ గారు నెహ్రూ రిపోర్ట్ని ఏర్పాటు చేస్తారు. సో 1928 మే 19న ఐఎన్సీ మద్రాస్ సమావేశంలో దీన్ని తీసుకుంటారు అనమాట, ఈ ఛాలెంజ్ని. సో ఈయన 19 ప్రాథమిక హక్కుల్ని ఈ నెహ్రూ రిపోర్ట్లో కల్పిస్తాడు. సో మనకి ప్రాథమిక హక్కుల పాయింట్ ఆఫ్ వ్యూలోన ఇది ఇంపార్టెంట్ అనమాట. దీంతో పాటు మనకి మతం ప్రాతిపాదికన, భాషా ప్రాతిపాదికన ప్రత్యేక రాష్ట్రాలు కూడా ఏర్పాటు చేయాలి అనేది ఆయన నెహ్రూ రిపోర్ట్లో ఇస్తారనమాట. మనకి ఇది ఏపీ హిస్టరీలో కూడా రావచ్చు. సో భాషా పరంగా ప్రత్యేక రాష్ట్రాలు ఏర్పాటు చేయాలని మోతీలాల్ నెహ్రూ గారు ఎప్పుడు చెప్పారు అన్నట్లు కూడా క్వశ్చన్ రావచ్చు అనమాట, అందుకే అక్కడ మెన్షన్ చేశారు. నెక్స్ట్ కమ్యూనల్ అవార్డు అంటే మనకు తెలుసు కదా. సో గాంధీ గారికి అంబేద్కర్ గారికి ఎస్సీల యొక్క మత నియోజక గణాల కోసం వచ్చిన అవార్డు ఇది. సో కమ్యూనల్ అవార్డు అంటే ఎస్సీలకి ప్రత్యేక నియోజక గణాలు ఇస్తామని మెక్డొనాల్డ్ 1932లో చెప్తాడు. దీన్ని గాంధీ గారు వ్యతిరేకిస్తారు. సో గాంధీ గారికి అంబేద్కర్ గారికి పూనా ఒడంబడిక జరుగుతుంది. అక్కడ వాళ్ళు ఏం చేస్తారు, సో ఎస్సీ గణాలకి ఎస్సీ వాళ్ళకి సపరేట్గా, అంటే షెడ్యూల్ క్యాస్ట్కి సపరేట్గా నియోజక గణాలు ఉండదు. సో వాళ్ళు హిందువుల్లోనే భాగంగానే ఉంటారు, కాకపోతే వాళ్ళకి కొన్ని సీట్లు రిజర్వ్ చేస్తామని చెప్తారు అనమాట. అక్కడ కమ్యూనల్ అవార్డు అలా ముగిసిపోతుంది. సో ఎస్సీకి ప్రత్యేక నియోజక గణాలు ఉండవు, కాకపోతే రిజర్వ్ సీట్లు ఉంటాయి. 1935 భారత చట్టం ఇదేం చెప్తుంది అంటే 1937లోన. సో 1935 భారత చట్టం 1937 నుంచి అమలులోకి వస్తాయి. ఇందులో 10 షెడ్యూల్ ఉంటాయి, 321 సెక్షన్లు ఉంటాయి, 14 భాగాలు ఉంటాయి. సో ఇందులో కూడా 3 జాబితాలు ఉంటాయి. ఫెడరల్ జాబితా అంటే కేంద్రానికి సంబంధించిన కేంద్ర జాబితా 59 అంశాలు, రాష్ట్ర జాబితా 54 అంశాలు, ఉమ్మడి జాబితా 36 అంశాలు ఉంటాయి. నెక్స్ట్ ఈ ప్రావిన్స్కి స్వయం ప్రతిపత్తి ఇస్తారు అనమాట, రాష్ట్రాలకి స్వయం ప్రతిపత్తి ఇస్తుంది. కేంద్రంలో ద్వంద్వ పాలన ఏర్పాటు చేస్తారు, ప్రావిన్స్లోనే దిశభ పెడతారు. ఇక్కడ రివర్స్ అండి. 1919 ఏం చేస్తారు, కేంద్రంలోనే
ద్విసభ పెట్టి ప్రావిన్స్లోన ద్వంద్వ పాలన పెడతారు. ఇక్కడ రివర్స్ ఉంటుంది. సో ద్విసభలోన 11 మందిలో 6గురికి మన భారతీయులకి సభ్యత్వం కల్పిస్తారు. నెక్స్ట్ ఎస్సీకి సీట్స్ రిజర్వ్ చేస్తారు. ఇందులో 14% ఓటింగ్ ఉంటుంది. అంటే ఇంతకుముందు 10% మాత్రమే ఓటింగ్ ఇచ్చారు కదా, ఇక్కడ 14% ఓటింగ్ ఇస్తారు. అంటే 14% మందికి ఓటు హక్కును కల్పిస్తారు అనమాట. ఇక్కడే ఆర్బీఐ ఏర్పడుతుంది. 1935 చట్టం నుంచే కదా మనకి ఆర్బీఐ ఏర్పడేది. ఇక్కడ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ కూడా ఏర్పాటు చేస్తారు. అంటే ప్రావిన్సులు కూడా, అంటే రాష్ట్రాలకు కూడా పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ ని ఏర్పాటు చేస్తారు అనమాట. దీంతో పాటు ఉమ్మడి పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. నెక్స్ట్ 1937లో ఫెడరల్ కోర్టుని ఏర్పాటు చేయాలని చెప్తారు. ఇక్కడ బర్మన్ కూడా ఏర్పాటు చేస్తారు అనమాట. అంటే ఇండియా నుంచి మయన్మార్ ఉంది కదా, దాన్ని వేరు చేస్తారు. ఇంకా కాగన్ కూడా నియమిస్తారు. మనకి కంట్రోలర్ ఆడిటర్ ఉంటారు కదా, సో ఆయన కూడా నియమిస్తారు అనమాట. ఇక్కడ మహిళలకి ఓటు హక్కు కల్పిస్తారు. నెక్స్ట్ గవర్నర్ కి విచక్షణాధికారాలు కూడా ఉంటాయి అనమాట. లాస్ట్ చట్టం 1947 భారత చట్టం. ఇది ఫిబ్రవరి 20లో ప్రకటిస్తారు అనమాట. సో 1947 ఫిబ్రవరిలో ప్రకటిస్తారు. మీకు నెక్స్ట్ ఇయర్ జూలై నాటికి మీకు స్వతంత్రం ఇచ్చేస్తామని చెప్తారు. అంటే 1948 జూలై నాటికి మీకు స్వతంత్రం ఇచ్చేస్తామని చెప్తారు. కాకపోతే కొంచెం అల్లర్లు అవి ఇవి జరగడం ద్వారా జూన్ 3న మౌంట్ బాటన్ ప్రణాళిక తీసుకొచ్చి దేశాన్ని విభజించేసి ఆగస్ట్ 15కే ఆమోదించేసి 1947 ఆగస్ట్ 15కే మనకి స్వతంత్రం ఇచ్చేస్తారు అన్నమాట. సో ఇక్కడ వైస్రాయి, భారత రాజ్య కార్యదర్శి పదవులు రద్దు అయిపోతాయి. ఇంకా వాళ్ళు నామమాత్రపు అధికారులుగా గవర్నర్ జనరల్ ఉంటారు. ఇంకా సివిల్ సర్వీసుల యొక్క నియామకాలు రద్దు చేస్తారు ఇక్కడ నుంచి. ఇంకా నెహ్రూ గారు ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి తర్వాత తాత్కాలిక పార్లమెంటుగా కొనసాగుతుంది అనమాట. ఇక్కడ వరకు మనకి ఈ చార్టర్ చట్టాలు 1773 నుంచి 1947 చట్టాల వరకు ఇంపార్టెంట్. సో నాకు తెలిసిన ఇంపార్టెంట్ పాయింట్స్ని షేర్ చేసుకున్నా. సో నోట్స్ రాసుకోవాలనుకుంటే రాసుకోండి దీన్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.